లేవియాకాండం 3వ అధ్యాయం 12వ వచనం నుండి 4వ అధ్యాయం 12వ వచనం వరకు మనం చదువుకున్నాం. గత వారము సమాధానపు బలి గురించి మనం 3వ అధ్యాయంలో తరచి ఉన్నాం. ఈ సమాధాన బలిలో దేవుడు మొగదియును ఆడదియును తీసుకొని రావచ్చు అని ఆజ్ఞనిచ్చి ఉన్నాడు. ఇఫ్ a male or a female, he shall present it without blemish. సమాధానము దేవునితో లేకపోతే మనం పాటలు పాడలేం, దేవుని సన్నిధిలో దేవుని మాటలు అర్థం కావు, దేవుని గురించిన తలంపులను తలంచలేము. ఒక మనిషికి సమాధానం ఎలాగూ చేకూర్చబడుతుందంటే యేసు ప్రభు రక్తము చేత కడిగినప్పుడు తన హృదయంలో నుండి పాపము పోయింది అనే నిరీక్షణ అతని హృదయంలో కలిగినప్పుడే దేవుని కీర్తన పాడగలడు. ఆ పాడిన పాట యొక్క మాధుర్యతను అనుభవించగలడు. లేకుంటే పెదవులు మాత్రమే లిప్సింగ్ లాగా పాడుకుంటా వెళ్ళిపోతా ఉంటాడు. మారు మనసు నందుమా జాగు చేయక సోదరాన్ని పాడతారు. మారు మనసు లోపల ఉండదు, పాట మాత్రం బ్రహ్మాండంగా పాడు. కడబూయలా ప్రభు కడకేగరాయిక కడవారి కాలమా, కడవారి కాలమైందంటాడు కానీ తనలో కార్యం జరగదు. మారు మనసుని గురించి పాడతారు కానీ లోపల మారు మనసు. పిల్లరా, సమాధానము నీ హృదయంలో లేకపోతే దేవుని సన్నిధిలో ఆరాధించలేవు, దేవుని సన్నిధిలో నీ ప్రార్థన అంగీకరించబడదు, దేవుని సన్నిధిలో నీ అర్పణలు అంగీకరించబడవు. దేవునితో సమాధానం లేకపోతే దేవుడు నీకు ఎలాంటి దీవెన దేవుని దగ్గర నుంచి వస్తుంది అని ఆశించవద్దు. దేవుడు ఆ సమాధాన బలిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటామనంటే ఈ సమాధాన బలి ఆహారమై ఉన్నది అని మాట్లాడతాం. 3వ అధ్యాయంలో 11వ వచనంలో ఆ మాట చెప్తాడు. ఇట్ ఈస్ ద ఫుడ్ ఆఫ్ ది ఆఫరింగ్ బై ఫైర్ టు యెహోవా. ఈ బలి మాత్రమే తినాలి అని చెప్తాడు దేవుడు. ఒక పశువును తీసుకొచ్చి దాన్ని వధించి ఏం చేయాలంట, దాని రక్తము దాని క్రొవ్వినది మాత్రమే అర్పించాలి దేవునికి. దాని మాంసం అంతా ఏం చేయాలంటే ఇంటికి తీసుకొని పోవాలి. ఎన్ని రోజులు తినాలంటే 1 రోజు తినవచ్చు, 2 రోజులు తినవచ్చు. 3వ రోజు ఏం చేయాలంట, దాన్ని కాల్చి బూడిద చేయాలని లేవియాకాండం 7వ అధ్యాయంలో కనబడుతుంది. సమాధానము అనే వెలుగు ఎలాంటిదంటే దానిని భుజించాలి. ఈటింగ్ ద పీస్ ఆఫరింగ్. అది తిన్నప్పుడు ఎవరితో తినాలంట, ఆ ఎద్దు నీకు మాత్రమే సరిపోతుంది అనుకోదు. అది నీ ఇంటికి తీసుకొని వెళ్ళి ఏం చేయాలంట, అందరితో పంచుకొని తినాలి. తినేవాడు ఎలాగో తినాలంట, పరిశుద్ధమైన వాడు దానిని తినాలి. ఎవరైతే దేవునితో సమాధానంగా ఉంటాడో వాడు ఏమై ఉంటారంట, సమాధానం కలిగి పరిశుద్ధమైన వారిగా ఉంటారు. 7వ అధ్యాయంలో దీన్ని తినాల్సింది ఎవరు అనేది దేవుడు అక్కడ 7వ అధ్యాయంలో మాట్లాడతాడు. 7వ అధ్యాయం లేవియాకాండంలో మనం చూస్తే దేవుడు సమాధాన బలిని గురించి మాట్లాడుతూ దీన్ని భుజించే విధానం ఎలా ఉండాలి అని అంటే 7వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుకుంటా వస్తే 11వ వచనం ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గురించిన విధి ఏమనగా 19వ వచనం అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తాడు. మనకు 19వ వచనం చదువు. లేవియాకాండం 7వ అధ్యాయం 19వ వచనం. And the flesh that toucheth anything unclean shall not be eaten, it shall be burned with fire. And as to the flesh, that all that are clean may eat the flesh, but the soul that eateth the flesh of the sacrifice of peace offering, which is for Jehovah, having his uncleanness upon him, that soul shall be cut off from his people. సమాధాన బలిని ఎవరు భుజించాలంట, పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నవాడు. పరిశుద్ధంగా ఎవరు ఉండగలరు అంటే దేవునితో సమాధానం ఉండగలరు. దేవునితో సమాధానంగా ఎవరు ఉండగలరు అంటే పాప క్షమాపణ పొందినవారు. ఎవరు పాప క్షమాపణ పొందినవారు అంటే
యేసు ప్రభు రక్తము చేత కడగబడి నేను పాపిని గ్రహించి తన పాపములన్నీ ఒప్పుకొనివాడు దేవునితో సమానంగా ఉంటాడు. The one who has corrected himself, made corrections in his life, has come to give his life as his to his God. దేవునికి నీ జీవితమును అర్పించినప్పుడే యూ విల్ హ్యావ్ పీస్. ఇప్పుడు ఈ సమాధాన బలిని ఏం చేయాలంటే తినాలి. ఎవరు తినాలా? పరిశుద్ధంగా ఉన్నవాడు పరిశుద్ధంగా ఉన్నవానితో తినాలి. నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి దేవునికి సంబంధించిన సంగతులన్నీ అపవిత్రమైన వానితో పంచుతానంటే కుదరదు ప్రియుల. పరిశుద్ధమైన వాడు యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు యేసు ప్రభువులకు సంబంధించిన సంగతులు పరిశుద్ధమైన వాటితోనే పంచాల ప్రియుల. సువార్త వేరు, ఆత్మ సంబంధమైన వెలుగు వేరు ప్రియుల. ఇక్కడ దేవుడు పరిశుద్ధమైన వాడే పూజించాలి అని అంటే దేవునికి సంబంధించిన పరలోక సంబంధమైన సంగతులు ఎవరితో పంచుకోవాలంట? పరిశుద్ధులతో మాత్రమే. ఎవడు పరిశుద్ధుడు? యేసు ప్రభువుని నమ్మినవాడు. భూలోకమునకు ఏం చెప్పాలంటే యేసు ప్రభు యొక్క సువార్త చెప్పాలి, కానీ సమాధాన బలి ఎవరితో తినాలంట? పరిశుద్ధమైన వారితోనే తినాలి దేవుని సంగతులు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే ఎక్కడ వేయొద్దంట ముత్యాలు. సమాధానపు బలి ఎవరితో తినాలంట? పరిశుద్ధులతో మాత్రమే తినాలి. ముత్యాలు అనంటే దేవునికి సంబంధించిన పరలోక సంబంధమైన వెలుగు. ఉదాహరణకి క్రైస్తవ ప్రపంచంలో మనం వెళ్తే సాయంత్రం మనం సువార్త చెప్తాం. ఈరోజు క్రిస్మస్ను ఉద్దేశించి లోకంలో ఉన్న వారందరూ కూడా వస్తారు. వారి ఎదుట మనం మాట్లాడాల్సిన వెలుగు ఎలా ఉండాలి అంటే ముత్యాలు వారి ఎదుట చల్లడం కాదు, పరలోకపు రుచి అనుగ్రహించాలి. క్రైస్తవ్యంలో అనేకులు అది ఎరగక ఏమంటారంటే రోడ్డు మీదకి వచ్చిన ఏమంటారంటే హల్లెలూయా అంటాడు. అది ఏమర్థమవుతుంది లోకంలో ఉన్నవాడికి? ముత్యం ఎక్కడ తీసుకొని పోయి చదువుతున్నామంట. నమ్మనోడు కూడా పట్టుకొచ్చి మైక్ పట్టుకొని హల్లెలూయా అంటాడు, ప్రైజ్ ది లార్డ్ అంటాడు. అంటే సమాధాన బలిలో ఉన్న పవిత్రత ప్రియులారా, అంటే సహవాసంలో ఉన్న పవిత్రతను లోకంలో ఉన్న అన్యులతో ఆనందించడం కాదు. పవిత్రంగా ఉన్న వారితో ఆనందించాలా, నువ్వు నేను భుజించాలి. యేసు ప్రభువును నమ్ముకున్న వెలుగదే ప్రియులారా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది అంటే ఇది మీకు ఆహారం. యూ హ్యావ్ టు ఈట్. సమాధానం ఎప్పుడు వస్తుందంటే ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు సమాధానం వస్తుంది. సమాధానం ఎప్పుడు వస్తుందంటే ఒకరితో ఒకరు కలిసి కీర్తన పాడినప్పుడే. సమాధానం ఎప్పుడు వస్తుందంటే ఒకరితో ఒకరు కలిసి ప్రార్థన చేసినప్పుడు. ఇది భుజించడం అంటే ఇదే ప్రియుల. ఊకే వచ్చి రొట్టె రసం భుజించడం కాదు. మనము ఒకరితో ఒకరు మాట్లాడితేనే సమాధానం వస్తుంది ప్రియుల. మాట్లాడకపోతే ఏమవుతుందంట? అడ్డుగోడలు కోటగా నిలబడతాయి. ఏదున్నా కూర్చొని మాట్లాడకపోతే ఏమొస్తాయి పిల్లలు? సమాధానం రాదు. వితౌట్ పీస్ యూ కెనాట్ గ్లోరిఫై గాడ్ పిల్లలు. దేవుని మహిమపరచుట కొరకై కావలసిన గొప్ప వెలుగేదంటే సమాధానం. ఆ సమాధానం భుజించినప్పుడే. నేను కలిసి కీర్తన నీతో పాడితే నాకు సమాధానం. నేను కలిసి నీతో మోకాలుండి ప్రార్థన చేస్తే నాకు సమాధానం. నేను కలిసి నీతో కలిసి ఆరాధన చేస్తే సమాధానం ఉండదు. సమాధానం లేకుండా దేవుని గణపరచలేదు. యూ హ్యావ్ టు కీప్ ఈటింగ్. నేను నా ఇంట్లో ఎలా భుజించాలి అంటే నీ ఇంట్లో ఎవ్వరు నీతో రాకపోయినా నువ్వు కూర్చో భోజనం చేయడానికి. ప్లేట్ వేసుకో, గ్లాస్ పెట్టుకో, అన్నం పెట్టుకో, వేసుకొని తిను. ఆ వాసనకి ఏం చేస్తాడంటే ఆకలి కానివాడు కూడా ఆ వాసనకు వచ్చి నీతో భోజనం చేస్తాడు. ఇంట్లో కూర్చొని ప్లేట్ ఏది? నీ బైబుల్. గ్లాస్ ఏది? నీ పాటల పుస్తకం. ఈ రెండు పెట్టుకో. ఎట్లా పాడాలో? నీళ్ళు తాగుతుంటే సప్పుడు వినిపిస్తుంది. ఏమ్రా అంత జుర్జురని తాగుతున్నాడు, పాట అట్లా వినపడాలి ఇంట్లో. సమాధానం అప్పుడే వస్తుంది ప్రియుల. వాడు ఏమనుకుంటాడో రాడో నాకు అవసరం లేదు. ఐ హ్యావ్ టు బ్రింగ్ ప్రీజ్ ఇన్ మై హౌస్. సమాధానం అనే బలి భుజించితేనే వచ్చేది ప్రియుల. నీ ఇంట్లో కూర్చొని బైబిల్ పెట్టుకొని పాట, నీ ఇంటి వాడు నీ కొడుకు వచ్చిందా రాలేదా, నీ ఇంట్లో నా బిడ్డ వచ్చిందా నాకు అనవసరం. ఇట్ ఈస్ యూ. నీవు వ్యక్తిగతంగా నువ్వు సమాధానం అనే వెలుగును, జ్యోతిని వెలిగిస్తేనే ఇంట్లో సమాధానం బయలుదేరుతుంది. వాడు రాలేదు అంటే వాళ్ళ కర్మ అది. పరలోకానికి నువ్వు పోతావు, సంతోషం అంటుంది. రాని వానికి నరకమే. వాని జీవితం అంతా నరకమే. మా ఇంటికి పోతే ఏమంటాడంటే మావాడు, తొందరగా అయిపోవాలి, ఎంతసేపు అవుతుంది మీకు ప్రార్థన అంటాడు. ఎందుకురా? తర్వాత తాగి తన్ననాలు ఆడి కాని అంటావు.
ఆ తాగితనానికి టైం ఉండదు. రాత్రి 3 కానీ 4 కానీ ఆడవచ్చు. కానీ దేవునితో కాలం గడపడానికి, దేవునితో సమయం గడపడానికి సమాధానం అదే పిల్లలు. వితౌట్ పీస్ సమాధాన బలిలో ఉన్న గొప్ప వెలుగేదంటే అక్కడ ఆడదీయు రావాలా, మగదీయు రావాలా, దేవుని సన్నిధికి రావాలా, అర్పించబడాలా. దాంట్లో నుంచి దేవుడు కోరుకునేదంటే రక్తము క్రొవినదే, వేరేదేది కాదు పిల్లలు. ఈ రక్తము క్రొవినది అర్పించిన తర్వాత 4వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఇదిగో మొదటి వచనంలో స్పీక్ అంటు ద చిల్డ్రన్ సేయింగ్ ఇఫ్ అ సోల్ షల్ సేవ్. మొదటి వచనం చదవని ఒకసారి, 4వ అధ్యాయం మొదటి వచనం. లేవియా కాండం, లివిటికస్ చాప్టర్ 4:1. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమై ఎవరే పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన యెడల ఎట్లనగా. ఇక్కడ ఎవడైనను అంటాడు. ఇఫ్ అ సోల్, ఎవరు ఒక ఆత్మ అని దాని యొక్క భాష మూలాంతరంలో కనబడుతుంది. ఇఫ్ అ సోల్ షల్ సిన్, శరీరంలో ఉన్న ఆత్మ తప్పు చేస్తే అని మాట్లాడతాడు కదా. అని ఇంకా కింద ఏమంటాడంటే, ఒక యాజకుడు తప్పు చేస్తే, సమాధాన బలి భుజిస్తున్నాం కదా, తప్పెందుకు జరుగుతుంది అంటే అక్కడ రాదు. ఎవడైనా పొరపాటున చేయరాని కార్యములు చేస్తారు. ఎవడైనా పొరపాటున చేయనిది చేస్తే ఇప్పుడు ఏం చేయాలి? అయ్యా మేము సమాధాన బలిని తిన్నాం, ఆ మాంసమును భుజించినాం, వాట్ షుడ్ బి నౌ డూ నౌ అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, అతడు తన కొరక ఏం తీసుకున్నాడు? బ్రింగ్ ద బుల్లక్ టు ది ఎంట్రన్స్ ఆఫ్ ద టెంట్ ఆఫ్ మీటింగ్. ఒక ఎద్దును తీసుకొని రావాలి. ఎక్కడికి తీసుకొని రావాలంట? ఆవరణంలోనికి తీసుకొని రావాలి. లోపల పోవడానికి లేదు. ఇంతవరకు ఏముంది అంటే అంతా లోపల జరిగే ప్రక్రియ. నౌ యూ టు బ్రింగ్ అండ్ బుల్లక్ బిఫోర్ ద టెంట్ ఆఫ్. ఏం చేయాలంట? దాని మీద చేతులు ఉంచాల. ఎవరు ఉంచాలంటే, ఒక ఆత్మ తప్పు చేసిన, ఒక వ్యక్తి తప్పు చేసిన, యాజకుడు తప్పు చేసిన. అంటే దేవుని గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న తర్వాత నేను తప్పే చేయనన్నా, నేను చాలా భక్తిపడిన, అంత పరిశుద్ధుడు లేడు, నేను 100 సార్లు బైబిల్ చదివినా అని చెప్పినా కూడా బైబిల్ ఏం మాట్లాడుతుంది అంటే, యాజకుడు పొరపాటు చేస్తాడు, వ్యక్తి పొరపాటు చేస్తాడని పాత నిబంధన. ఇప్పుడు యాజకులు ఎవరు ఇక్కడ యాజకుడు ఎవడు? నిలువుటంగి వేసుకొని, తాళ్ళు కట్టుకొని, అభిషేకం పొంది, డిగ్రీలు పొందిన వాడా యాజకుడు? నో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనమందరము యాజకులం అని మాట్లాడతారు. ఎవరంట? అందరూ, ప్రతి ఒక్కడు, యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి యాజకుడు. ప్రియుల, యాజకుడు తప్పు చేస్తే ఇప్పుడు ఏం చేయాలి? వాక్యం ఎరిగినవాడు, సత్యం ఎరిగినవాడు, పాపక్షమాపణ పొందినవాడు, మారు మనసు పొందినవాడు తప్పు చేస్తే ఏం చేయాలంటే ఎద్దును తీసుకొని రావాలి. ఎద్దు అనగానే కనబడేది ఏంటంటే ఒక పెద్ద ఆకారం కనబడుతుంది, ఒక బిగ్ పర్సనాలిటీ. ఎంత గొప్ప ఆకారమో అది. యేసు ప్రభు కంటే మించిన ఆకారం భూలోకంలో లేదు ప్రియ. యూ హ్యావ్ టు కమ్ త్రూ క్రైస్ట్. అండి ఎక్కడికి రావాలా? ఆవరణంలోనికి రావాలి. యేసు ప్రభు అతడు ఏం చేయాలంటే తన చేతులు దాని మీద ఉంచాలి, తగ్గించుకొని రావాలి. తప్పు చేసినప్పుడు ప్రియ, పొరపాటు జరిగినప్పుడు జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే, యూ హ్యావ్ టు కమ్ విత్ అ లోలీ మైండ్. దాని మీద చేతులు ఉంచాలి. ఉంచి ఏం చేయాలంట? దాన్ని వధించి దాని రక్తమును యాజకుడు తీసుకొని దేంట్లో ముంచాలంట? వ్రేల్లో ముంచి లోపలికి తీసుకొని రావాలి. ఆవరణం లోపలి, మందిరం లోపలికి పోవాలంట. మందిరం లోపల పోతే ఏముంటుందంటే, ఇట్లాంటి అడ్డు తెర ఒకటి ఉంటుంది, దాని వెనుకాల అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. తప్పు చేస్తే జరిగేది ఏంటంటే ప్రియులారా, లోపల ఉన్న అతి పరిశుద్ధమైన సన్నిధిలో, దేవుడు నివాసము చేసే పరలోక సన్నిధిలో నీవు తప్పు చేసినప్పుడు నీ ప్రార్థన ఆగిపోతుంది, నీ సమాధానంతో నువ్వు చేసే ప్రతి కార్యం తెగిపోతుంది. రక్షణ పోదు ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. రక్షణ పోతుంది అని అంటే చాలా భయంకరమైన బోధ అవుతుంది. ఎవడైనా పొరపాటు చేస్తే ఏమవుతుందంట, అతి పరిశుద్ధ స్థలంలోనికి నీ కమ్యూనికేషన్, నీకున్న అదంతా కట్ ఆఫ్ అయిపోతుంది. పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంట, ఇటు రొట్టెల సముఖపు బల్ల ఉంటుంది, ఇక్కడ బంగారు బలిపీఠ ఉంటుంది, ఇటు వచ్చేసరికి దీపస్తంభం ఉంటుంది. ఇక్కడ ఈ 3 పరిశుద్ధ స్థలంలో ఉంటాయి.
ఈ యాజకుడు ఇప్పుడు ఏం చేయాలంటే సమాధాన బలిని భుజించిన వాడు తప్పు చేస్తే లోపలికి రక్తమును తీసుకొని ఏలుతో ఏం చేయాలంట, ముందు ఏలును రక్తంలో ముంచి ఈ తెర ఎదుట 7 సార్లు కింద ప్రోక్షించాలి. ఇట్లా 7 సార్లు ఇట్లా గుమ్మరియాలి. ఈ తెర ఏంటంటే దేవుడు నీతో మాట్లాడాలి అని అంటే నీకు అడ్డు తెర పడింది. ఇప్పుడు దేవుడు నువ్వు చేసిన తప్పును బట్టి ఏమొచ్చేసిందంట, తెర అడ్డం వచ్చేసింది. దేవుడు నీ స్వరం విన్నాడు. ఆ తెర ఎదుట ఏం చేయాలంటే వచ్చి 7 సార్లు రేలు ముంచి రక్తము ప్రోక్షించాలి. ఇంకెక్కడ పెట్టాలంటే ఈ రక్తంలో అక్కడ రాయబడింది 6వ వచనం, the priest shall dip his finger in the blood and sprinkle of the blood 7 times before Jehovah, before the veil of the sanctuary, and the priest shall put of the blood of the horns on the altar of fragrant incense and oil. అక్కడ కుమ్మరించిన తర్వాత ఏం చేయాలంట, బలిపీఠపు కొమ్ములు ఉంటాయి. బలిపీఠానికి 4 కొమ్ములు ఉంటాయి. ఏం చేయాలంట, అండ్ ద హార్న్స్ ఆఫ్ ది ఆల్టర్, దానికి కూడా ఏం చేయాలంట, రక్తం పూయాలి. దేవుని గ్రంథంలో రక్తం కేవలం అతి పరిశుద్ధ స్థలంలో కుమ్మరించాలి. అక్కడ కరుణాపీఠం మీద కుమ్మరించాలా, బలిపీఠం మీద బయట కుమ్మరించాలి. కానీ ఇక్కడ బంగారము చేత చేయబడిన బలిపీఠం, అది దేనికంట, సువాసననిచ్చేది. పిల్ల ఈ తెర దేనికంటే దేవునికి నీకు అడ్డుగా నిలబడింది. పిల్ల అంటే దేవుడు నీకు కనబడాలన్నా తెర లోపలికి పోవాలా, దేవుడు నీ ప్రార్థన వినాలంటే అడ్డు ఏది రాకూడదు. పిల్ల ఒక వ్యక్తి పొరపాటున తప్పు చేస్తే జరిగేది ఏంటంటే దేవుడితో నీ సంభాషణ ఆగిపోతుంది. ఎందుకు దేవుడు నాతో మాట్లాడతాడు. చాలా గొప్ప నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు అని పాటలు రచించినారు. ఎందుకు నీతో మాట్లాడాడు దేవుడు, తప్పు జరిగింది కనుక. ఇఫ్ గాడ్ నీడ్స్ టు టాక్ టు యూ, దేవుడు నీతో మాట్లాడాలంటే తప్పు జరిగింది. తెర వెనకాల ఉన్న దేవుడు నీతో మాట్లాడాలంటే సంభాషణ ఉండదు. ఇశ్రాయేలులకు సుమారు 400 చిల్లర పై చినుకులుగా ఉండే సంవత్సరాల్లో ఒక్క సంభాషణ కూడా జరగలే. యేసు ప్రభు పుట్టేంత వరకు ఒక్క వార్త కూడా ప్రవక్తల ద్వారా రాలే. ఎందుకు సో గ్యాప్ అంత 430 సంవత్సరాలు పై చినుకు, నాకు సంవత్సరం 400 పైన అంటారు. గ్యాప్ ఎందుకు వచ్చింది ఇశ్రాయేలు దేవుడు అంటే, దేవుడు సంభాషణ మానిపివేసినాడు. ఎంత చెప్పినా వినలే, ప్రవక్తల ద్వారా చెప్పిన. యేసు ప్రభు జననం అనంతరము సంభాషణ మరలా ఆరంభమైంది. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడంటే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ఎట్లా మాట్లాడుతున్నాడంట, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు. ఎలాగ మాట్లాడుతున్నాడంట, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చదవండి, 1వ వచనం నుంచి. పూర్వకాలమందు నానా సమయములందు నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినపు అంతమందు కుమారుని ద్వారా, యేసు ప్రభువును తన కుమారుని ద్వారా మనతో మాట్లాడేను. చాలు, అక్కడికి చాలు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మన భక్తి జీవితంలో ఒకసారి ఆలోచిస్తాం. దేవుడు నీతో మాట్లాడడం ఆపివేస్తే ఒక సహోదరి వచ్చి ఏడ్చుకుంటా, నా కొడుకు నాతో మాట్లాడతలేడయ్యా, నా బిడ్డ నాతో మాట్లాడతలేడు. ఒక ఆయన వచ్చి, నా కొడుకు నన్ను కొట్టిండయ్యా. ఎంత దుఃఖమో కదా. కన్నీళ్ళలాగా జారిపోతూ ఉంటాయి. మనకు నచ్చిన నా భర్త నాతో మాట్లాడడం లేదు, నా యొక్క భార్య నాతో మాట్లాడడం. దేవుడు నీతో మాట్లాడకపోతే ఎప్పుడైనా ఆ దుఃఖము, ఆ బాధను ఎప్పుడైనా రుచి చూసినారు? హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ గాడ్ నాట్ టాకింగ్ టు యూ? తెర వెనకాల ఉన్న దేవుడు నీతో మాట్లాడలేదంటే పొరపాటు జరిగింది నీలో. నేనే తప్పు చేయలేదని అంటే అది అబద్ధమే. ప్రియులారా, యోహాను పత్రికలో యోహాను రాస్తే ఏమంటాడంటే, మనము పాపము చేయలేదు అని అంటే మనము పాపులము. అది చాలా గొప్ప అబద్ధము అని మాట్లాడతాడు యోహాను తన పత్రికలు రాస్తే. కమ్యూనికేషన్ విత్ గాడ్. ప్రియులారా,
దేవునితో నా సంభాషణ ఆగిపోయింది అని అంటే తప్పకుండా నువ్వు ఏదైనా తప్పు చేసినావు, నేను తప్పు చేసిన. గాడ్ ఈస్ నాట్ స్పీకింగ్ టు యూ. ఎట్లా మాట్లాడతాడు దేవుడు అంటే, ఇదిగో రక్తమును తీసుకో. ఏ రక్తము? పరిశుద్ధమైన రక్తం. అది ఎవరిది? యేసు ప్రభు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు. గో బ్యాక్ టు జీసస్. అయ్యా, నీతో సహవాసం చేసిన, సమాధాన బలిని భుజించిన, నౌ ఐ హ్యావ్ అ కమ్యూనికేషన్ గ్యాప్. యోసేపుతో ఫరో అన్నట్టుగా ప్రజలందరితో, ఇదిగో యోసేపు దగ్గరికి వెళ్ళండి, యోసేపు దగ్గరికి వెళ్ళండి, యేసు ప్రభు దగ్గరికి పో. టు కరెక్ట్ యువర్ కమ్యూనికేషన్, టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. దేవుడు నీతో మాట్లాడాలి అని అనుకుంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు. ఏం చేస్తాడు యేసు ప్రభు? ఆయన చదవండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడయ్యా నా తప్పిదములను బట్టి? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన ఎవరు? యేసు ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. పిల్లరా, మనము తప్పు చేసిన ఎడల, మనము పాపము చేసిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మనల్ని క్షమించి మన ప్రతి పాపమును తీసివేసి ఏం చేస్తాడంట? పవిత్రులుగా. యువర్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిషెస్. దేవుని సన్నిధిలో ఏమవుతుందంటే నీ యొక్క తప్పిదములన్నీ కూడా సరిచేయబడతాయి. దేవుడు నీ యొక్క పాపమునంతటినీ కడిగి నేను శుద్ధిగా నిలబెడతాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే యేసు ప్రభు దగ్గర, అయ్యా నీ పాపములను ఏం చేయాలమ్మా? ఒప్పుకోవాలా. నా దగ్గరికి వచ్చి కాదు, దేవునితో కూర్చొని. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. దేవుడు నీతో మాట్లాడుట ఆపినాడు అనంటే తప్పు జరిగింది నీ దగ్గర. చాలాసార్లు నా భక్తి జీవితంలో నేను ప్రయాణం చేయించిన వెలుగులో దేవునితో అడిగేవాడు, నాతో మాట్లాడయ్యా అని అడిగేవాడు. ఐ యూజ్ దాట్ పిల్లలు. ఈ రోజు కూడా అలాగే చేస్తాను నేను. స్పీక్ టు మీ అంటారు. వాక్యం చెప్పాలనుకుంటే కూడా నేను అడుగుతాను, అయ్యా హోలీ స్పిరిట్ గాడ్ స్పీక్ టు మీ అంటారు. దేవుడు మాట్లాడకపోతే వాక్యం రాదు పిల్లలు. దేవుడు మాట్లాడకపోతే కార్యం జరగదు. దేవుడు మాట్లాడకపోతే నీ భక్తి జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. ఇఫ్ యూ డోంట్ డూ దట్. ఇక్కడ యాజకునికి లేదు, మనుషులకు అందరినీ కలిపినాడు దేవుడు. ఇక్కడ యేసు ప్రభువును నమ్ముకున్నవాడు ఇదిగో ఒక గొప్ప హోదాలో ఉన్నవాడు కాదు, ఆత్మీయంగా చిన్నగా కొత్తగా నమ్ముకున్నవాడు కాదు. ఎవ్రీబడి ఫాల్స్ ఇన్ లైన్ ప్రియులారా. దేవుని సన్నిధిలో పెద్దవాడు లేడు, చిన్నవాడు లేడు, ఆత్మీయంగా ఎదిగినవాడు లేడు, అప్పుడే పుట్టిన విశ్వాసి లేడు. అందరూ సమానమే. ప్రతి వాడు దేవుని దృష్టిలో సమానపు వెలుగులో నిలబడినాడు కనుకనే ఆడేం చేయాలంటే ఇప్పుడు వ్రేలు ముంచాలా. ఎందుకు వ్రేలు ముంచాలా? చేతులు ముంచితే బాగుండు కదా. వై డిడ్ గాడ్ చూస్ ద ఫింగర్ ప్రియులర్? ఎందుకంటే ఈ ఏలు తప్పును చాలా సింపుల్గా చూపిస్తుంది అందరికీ. యూ పుట్ యువర్ ఫింగర్ డౌన్ ఇన్ టు ద బ్లడ్ ప్రియులర్. ఈ వేలు ఎక్కడికి పోవాలంట? రక్తం వైపు పోవాల ప్రియులర్. ఆ రక్తం ఎవరిదంట? పరిశుద్ధుడైన యేసు ప్రభువుది. యేసు ప్రభు దగ్గరికి అందరూ వచ్చినారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఎవరు తీసుకొని? పాపాత్మురాలైన స్త్రీని తీసుకొని వచ్చినారు. వచ్చేమన్నారంటే, అయ్యా ఈమె పాపంలో పట్టబడింది, ఈమె ధర్మశాస్త్రం ప్రకారం కొట్టి చంపబడాల అని అందరూ ఏం మాట్లాడుతున్నారంట? యేసు ప్రభును ఆ స్త్రీని చూపిస్తామన్న. యేసు ప్రభు ఎక్కడ చూపించినట్ట? నేలపై ఉంది. ఆయన రాయిచు, తన వ్రేలుతో రాయిచు ఉండేది. తోమ వచ్చినాడు, నేను ఆయన గాయములలో వ్రేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్ము. వ్రేలు మాట్లాడే వెలుగు ఏంటంటే ప్రియులారా, యేసు ప్రభు వైపునకు తీసుకొని వెళ్తారు. యు గో బ్యాక్ టు జీసస్ క్రైస్ట్. ద ఫింగర్ దట్ టేక్స్ ఇన్ టు ద బ్లడ్ ఈస్ క్రైస్ట్ ప్రియులారా. నీ వ్రేలుతో యేసు క్రీస్తు ప్రభువును ఘనపరచాలా, యేసు ప్రభువును మహిమపరచాలా ప్రియులారా. యేసు ప్రభు ఆ వ్రేలు అందులో దిగిన తర్వాత ఏం జరుగుతుందంట? ఇట్ స్పీక్స్ అబౌట్ దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆ వ్రేలు ఏం చేస్తుంది అని అంటే, దేవుని వెలుగులో మనలందరినీ కూడా పరిశుద్ధమైన వాతావరణంలోకి తీసుకొని వస్తుంది. ఆ
రేలు రక్తములో ముంచబడి తెర ఎదుట 7 మార్లు. ఇంతకుముందు మ్యాకింటోష్ మావాడు మా హీరో, ఎప్పుడు హీరోనే వాడు, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది. వారం రోజులైంది, ఐసీ నుంచి బయటకు వస్తలేడు వాడు. ప్రతిరోజు ఒక టెస్ట్ చేస్తారు, అని ఇది ఉంది అది ఉంది, ఇట్లా అయింది అట్లా అయింది ఇట్లా జరుగుతుంది అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రిజల్ట్ ఇస్తామని. బయట ఏం లేదు, ఏ చెయ్యి ఇరగలే, కాలు ఇరగలే, తల వగలే, గీత కూడా లేదు దేహం మీద, ఏదైనా రాసుకపోయింది దానివల్ల అయిందో లేదు, లోపలంతా కూడా డ్యామేజింగ్ ఫ్యాక్టర్లో ఉండేవాడు. మేము ఒక వారం రోజులు చూస్తే కానీ వీ కెనాట్ సే ఎనీథింగ్ అని అన్న. లోపల నుంచి ఏమొస్తుందంట, ఈ వాజ్ వామిటింగ్ బ్లడ్. కూర్చుని అక్కడ అపోలో హాస్పిటల్లో జస్ట్ సెడ్, ప్రభువా నేను తప్పు చేస్తే నా తప్పును క్షమించు అని అన్నాను, అంతే. సెకండ్లో వాడు డాక్టర్ వచ్చినాడు, ఈజ్ ఫైన్, మేము ఆయన రూమ్లో షిఫ్ట్ చేస్తాము అని అన్నాం. స్పీకింగ్ టు గాడ్ ప్రియులారా, దేవునితో మాట్లాడితే అన్నీ పరిష్కరించబడతాయి. వి డోంట్ టాక్ టు గాడ్, థింగ్స్ విల్ బి బ్లాంక్. ఇక్కడ యాజకుడు ఏం చేయాలంట, హీ షుడ్ టేక్ డిప్ హిస్ ఫింగర్ ప్రియులారా. ఎక్కడ ఉంచాలంట, యేసు ప్రభు దగ్గరికి. ఈ వాక్యము నేను అక్కడ కూర్చొని హాస్పిటల్లో చదువుతా ఉంటే నాతో మాట్లాడిన మాట ప్రియులారా. So you don't come before Christ and dip your finger into the blood of Christ and sprinkle it before God 7 times. 7 మార్లు అక్కడ ప్రోక్షించకపోతే what happens? Your communication will not restore. నీ సంభాషణ దేవునితో తిరిగి పునరుద్ధరించబడదు. దేవుడు నీతో నాతో మాట్లాడాలి అంటే యేసు ప్రభు దగ్గరికి రావాలా. యూ హ్యావ్ టు డిప్ యువర్ ఫింగర్. అయిపోయిందయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు, ఐఎమ్ హ్యాపీ, జరిగిపోయింది, అంత బాగుంది అంటే నో 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 నో. నీ ప్రార్థన వెళ్ళాలి. ఇప్పుడు నీ సంభాషణ రెస్టోర్ కావడం కాదు, నీ సంభాషణ మాత్రమే దేవునితో జరిగేది కాదు. నెక్స్ట్ ఏం జరగాల, దేవుని దగ్గరికి నీ ప్రార్థన పోవాలా. పేతురు అందుకే అంటాడు, నీ ప్రార్థన అభ్యంతరపరంగా ఉండొద్దు అంటే ఎవరితో బాగుండాలా, నీ భార్యతో బాగుండాలా. పేతురు పత్రిక 3వ అధ్యాయంలో పేతురు మాట్లాడతాడు, నీ సంభాషణ పునరుద్ధరించబడిందని కాదు. రెండోది ఏం జరగాలంట, నీ ప్రార్థన దేవుని దగ్గరికి. ఈ యాజకుడు ఏం చేయాలంట, అక్కడ ప్రోక్షించిన తర్వాత బంగారు బలిపీఠం దగ్గరికి వచ్చి, దానికి 4 కొమ్ములు ఉంటాయి, 4 దిశలో బంగారు బలిపీఠం ఇట్లుంటాయి 4 సైడ్లు. దానికి వచ్చి ఏం చేయాలంట, రక్తమును పుయ్యాల. నీ ప్రార్థన వినబడాలి దేవునికి అంటే యూ హ్యావ్ టు కమ్ టు ది ఆల్టర్. రెస్టోర్ యువర్ లైఫ్. ప్రార్థన జీవితం ఆరంభించాలా. సమాధాన బలి భుజించినంత మాత్రాన, ఈ జీవితంలో యేసు ప్రభుని నమ్ముకున్నంత మాత్రాన, యేసు ప్రభుతో సహవాసం చేసినంత మాత్రాన, పరిశుద్ధులతో సహవాసం చేసినంత మాత్రాన నీవు గొప్పవాడు అని అనుకుంటే నీ అంత బలహీనుడు ఎవరు లేరు ప్రియులారా. దేవుని దగ్గరికి నీ సంభాషణ, దేవుని దగ్గరికి నీ ప్రార్థన వెళ్ళాలి అని అంటే ఏమైనా తప్పు చేసినది అంటా ఉన్నాడు. ఇఫ్ a soul, if and priest తప్పు చేసిన ఎడలా ఆ బలిపీఠం దగ్గరికి రావాలి. నా ప్రార్థన వింటలేడన్నా, నువ్వు చేయి ప్రార్థన. నీ ప్రార్థన లేకపోతే నేను చేస్తే ఎట్లుంటాడు? ఇది మతం కాదు ప్రియులారా. యాజకుడి దగ్గరికి, పంతుల దగ్గరికి వచ్చి, అయ్యా మా ఇంటి వాళ్ళందరి పేరు మీద, గోత్రం అంతటి పేరు మీద పూజ చేయయ్యా, మా దోషం తీసేయ్యా, మేము ఏం చేయాలా, ఏ హోమం చేయాలయ్యా, మేము ఎలాంటి క్రియలు చేయాలయ్యా, ఇది కాదు పిల్లలు. దేవునికి మనుషునితో పనిలే, నువ్వే దేవునికి కావాల్సింది. యూ హ్యావ్ టు సెట్ యువర్ రైట్ లైఫ్. దేవునికి 3వ వ్యక్తి అవసరం లేదు పిల్లలు. ఎందుకంటే 3వ వ్యక్తి యేసు ప్రభు వచ్చినాడు, కార్యం చేసినాడు, సమాప్తం చేసినాడు. నౌ గాడ్. అందుకే ఎబ్రీ పత్రిక మొదటి, దేవుడు నానా రకములుగా మాట్లాడినాడు, కానీ ఇప్పుడు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడా? యేసు ప్రభుతో అందరితో మాట్లాడాలనుకుంటున్నాడు. నీ ప్రార్థన, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడింది, మనుషులందరూ తమ పరిశుద్ధమైన చేతులెత్తి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన అభ్యంతరంగా ఉంటే దేవుడు మాట్లాడినాడు అన్న మాట. ఇప్పుడు చాలామంది, నేను పోతూ ఉంటా మా ఎమ్మెల్యే ఆఫీస్కి, పోతూ ఉంటాడు కూర్చొని, సార్ నాకు ఈ పని ఉంది, సార్ నాకు ఆ పని ఉంది అంటే, సార్ అని ఏం చేస్తాడు, టకటక వేసుకొచ్చి చేసేయన్నా అంటే చేసేస్తా సార్ అని అంటాడు. అయిపోయింది. మాట్లాడినావా?
మాట్లాడినా నా అబ్బా చేసేస్తా అన్నాడు. ఎట్లా అవుతుంది? అది కాదు. నువ్వు వెళ్ళాలా వ్యక్తిగతంగా. దేవుడు నీతో మాట్లాడినాడు, నీతో సంభాషణ సరిచేసినాడంటే అక్కడితో ఆగిపోతానంటే కాదు. యూ హ్యావ్ టు గో టు గాడ్ అగైన్. దేవుని దగ్గరికి వెళ్ళి మోకాలుంచి ప్రార్థన చేసి, దేవా నేను పొరపాటు జరిగించిన, నా సంభాషణను అంగీకరించిన, గో బ్యాక్ టు గాడ్. దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంట? ప్రార్థన చెయ్యాలి. ఈ కొమ్ముల పైన ఎందుకు పెట్టాలంట? అక్కడ రాయబడింది 7వ వచనంలో, పుట్ ఆఫ్ ద బ్లడ్ ఆన్ ద హార్న్స్ ఆఫ్ ది ఆల్టర్ ఆఫ్ ఫ్రాగ్నెంట్ ఇన్సెన్స్ విచ్ ఈస్ ఇన్ ద టెంట్ ఆఫ్ మీటింగ్. నా భక్తిలో, నేను చేసిన వెలుగులో, నేను నడిచిన వెలుగులో మీరు నడవలేకపోవచ్చు. మీ భక్తిలో నేను నడవలేకపోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఆల్ యూ అండ్ యువర్ సెల్ఫ్. నీవు మాత్రమే దేవునితో సంభాషణ సరిచేసుకోవాలా. నీవు మాత్రమే దేవునితో ప్రార్థనలో కాలం గడపాలి. నీ కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తారు అంటే అది మోసం. ఒక ఆయన ఫోన్ చేసినాడు, నా పక్క కూర్చొని ఉన్నాడు. ఫోన్ వచ్చింది, బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి, మా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి, మా ఇంట్లో చాలా ఇబ్బందులు. అంటే ఫస్ట్ కానుక పంపించండి బ్రదర్. మీరు సిస్టర్ కానుక పంపిస్తలేరు, మేము ప్రార్థన ఎంత చేసినా మీ కానుక పంపించకపోతే దేవుడు వింటాడా? కానుక పంపిస్తే దేవుడు వింటాడు. అట్లయితే మంచిగా మనం కూడా చేయవచ్చు. ఇది సిస్టమ్. ప్రేయర్ చేయి, డబ్బులు ఇస్తే నీకోసం ప్రేయర్ చేసి ఎంతో సంపాదనో ఎంతో సంపాదించుకోగలుగుతుంటే నేను ఈ పని ప్రార్థన చేసి దయ్యాలు పోయినాయి. ఇంకా దానికంటే గొప్పదేంది? ఎంత సంపాదించుకోవాలో అంత. మన దగ్గర లేవు ఆ సిస్టాలు. ప్రియులారా, గాడ్ విల్ నాట్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్ అంటిల్ యూ గో టు గాడ్. ప్రియులారా, యాజకుడు ఎక్కడికి పోవాలంట? బలిపీఠం దగ్గరికి పోవాలా. కొమ్ములకు ఏం రాయాలంటే, ఆ కొమ్ములు ఆకాశం వైపు ఇట్లా ఉంటాయి ప్రియులారా. అంటే నీ ప్రార్థన ఆకాశం వైపునకు వెళ్ళాలా, దేవుని వైపునకు వెళ్ళాలంటే యేసు ప్రభు రక్తమే. మనము మన పాపములను ఒప్పుకొని దేవుని ఎదుట మనం క్షమించబడితే నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. ఇంకేమంటున్నాడంటే, ఈ యొక్క బలిని అర్పించిన తర్వాత ఇక్కడ పాపమున కొరకై ప్రాయశ్చిత్తంగా అర్పించబడి, ఇక్కడ మొదటి భాగంలో యాజకుడు అన్నాడు, ఒక వ్యక్తి అన్నాడు. రెండో భాగంలో ఏమంటాడంటే 13వ వచనం చూడండి. లేవియాకాండం 4వ అధ్యాయం 13వ వచనంలో, Leviticus chapter 4:13, if the whole assembly and rival, ఏమన్నా నాకు తెలియదు, సమాజమంతా తప్పు చేస్తే అని మాట్లాడుతున్నాడు. చాలా ఇక్కడ మొట్టమొదటి ఏమన్నాడు? వ్యక్తిగతంగా మాట్లాడినాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే సమాజమంతా తప్పు చేసినారు. సమాజం ఎట్లా తప్పు చేస్తుంది? ఇశ్రాయేల్ సమాజం అంటే దేవునికి వ్యతిరేకముగా యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రియబిడ్డలు చేస్తే అది సమాజం అంతా అవుతుంది. మొట్టమొదటిది ఏంటంటే దేవునికి ప్రతిరూపముగా ఏ రూపమును తీసుకొచ్చి దేవుని ఎదుట నిలబెడితే అది సమాజం అంతా కలిసి తప్పు చేసినట్టే. మెడలో సిలువ, గొలుసులో సిలువ, మందిరంలో సిలువ, మందిరం లోపల సిలువ, దేవునికి ప్రతిరూపముగా కానివన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటే అదేంటంట దేవునికి వ్యతిరేకంగా సమాజం అంతా కలిసి చేసిన పాపం. అన్న మనం ఇట్లా చేద్దామని అప్పుడే మన దగ్గరికి అందరూ వస్తారు అని అంటే సమాజంగా చేసే పాపం అదే. సమాజం అంతా కలిసి ఒక తీర్మానం చేసుకుంటారు, మనం వచ్చే సంవత్సరం ఇట్లా చేస్తేనే మన దగ్గర కానుకలు ఎక్కువ అవుతాయి అని అంటారు. సమాజంగా కలిసి చేసే పాపం. సమాజంగా కూడి దేవుని వాక్యములు ఎలాగుందో దాని ప్రకారం చేయుటే దేవుని కోరిక. ప్రియుల వాక్యానుసారంగా చేయడమే దేవునికి ఇష్టం. అందుకే ఇక్కడ ఏం రాయాలంటే సమాజం అంతా పాపం చేస్తే ఏం చేయాలంట? వారు 14వ వచనంలో ఏమంట? ఒక యంగ్ బులక్, చదవని 14వ వచనంలో అక్కడ రాయబడింది, వారు ఆజ్ఞకు విరోధంగా చేసిన పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహార బలిగా ఒక కోడెద్దును అర్పించి, యంగ్ బులక్ ఫర్ ద సిన్ ఆఫరింగ్ అండ్ షల్ బ్రింగ్ ఇట్ బిఫోర్ ద టెంట్ ఆఫ్ మీటింగ్ అండ్ ది ఎల్డర్స్ ఆఫ్ ది అసెంబ్లీ షల్ లే. సమాజ పెద్దలందరూ వచ్చి ఏం చేయాలంట? దాని మీద చేతులు ఉంచాలి. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినారు పిల్లల? పాపాత్మురాలైన స్త్రీని తీసుకొని. యేసు ప్రభు దగ్గరికి పాపాత్మురాలైన స్త్రీని తీసుకొని ఎవరు వచ్చినారు? చూడండి 8వ అధ్యాయం యోహాను సువార్త, బైబిల్ చదువుదాం.
యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి ఎవరు వచ్చినారో చూద్దాం. లెట్ us see. నేను నా మాటలు కాదు కానీ చదవను, వచనం చెప్పి చదువు. 8వ అధ్యాయం 3వ వచనం. అది శాస్త్రులను పరిసయ్యులను విచారమందు పట్టుబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడింది. 9వ వచనం చదువు. వారు ఆ మాట విని పెద్దలు మొదలుకొని ఇంగ్లీష్ లో కష్టంగా ఉంది, ఎల్డర్స్ అని రాయాలి. పెద్దలు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు. తప్పు చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయినారు పిల్లలు. సమాజం అంతా కలిసి తప్పు చేస్తే ఎవరు రావాలంట? పెద్దలు రావాలి. ధర్మశాస్త్ర ప్రకారం 4వ అధ్యాయంలో తప్పు చేస్తే పెద్దలందరూ వచ్చి ఆ పశువుపై చేయి పెట్టాలి. యేసుప్రభు దగ్గరికి ఎవరు వెళ్ళిపోయినారంట? చేయి పెట్టకుండా పెద్దలు మొదలుకొని చిన్నవారి వరకు అందరూ కూడా తప్పును ఒప్పుకొనక, మీలో ఎవడైనా పాపము చేస్తే మొదటి రాయేయమన్నాడు. ఎవరంట? యేసుప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ 8వ అధ్యాయంలో. మీలో ఎవడైనా పాపము చేయని వాడంటే మొట్టమొదటి రాయేయాలని అన్నాడు. సమాజం అంతా పాపంలో ఉన్నారని యేసు ప్రభుకు తెలుసు కాబట్టి ఆ మాట చెప్పినాడు. ప్రియుల, సమాజం అంతా ఏం చేయాలంట? రాయి తీసుకొని కొట్టండి ఇప్పుడు మీరు పాపం చేయకపోతే. వాళ్ళు ఒప్పుకోవాలి అక్కడ, అయ్యా మేము పాపులు, మాకు అర్హత లేదు శిక్షించడానికి. అమ్మా నిన్ను ఎవడునూ శిక్షించలేదా అని అడిగినాడు. లేదయ్యా, ఎవరు నన్ను శిక్షించలేదు, నేను కూడా నిన్ను శిక్షించాను. ఇక్కడ దేవుని గ్రంథంలో రాయబడిన ప్రకారం పాపము చేసిన సమాజం అంతా ఏం చేయాలంట? యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాపమును ఒప్పుకోవాలి. విశ్వాసులంగా ఏదైనా పొరపాట్లు చేస్తే ఏం చేయాలంట? యేసు ప్రభు దగ్గరికి వచ్చి అర్పణను అర్పించి, ఇక్కడ రాయబడింది, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ వ్యత్యాసం ఉంది. 17వ వచనంలో, and the priest shall dip his finger in the blood and sprinkle it 7 times before Jehovah, before the veil, and he shall put the blood on the horns of the altar, that is before. ఇక్కడ కూడా జరగాల్సిన క్రియ ఏంటంటే, అది అందరి కొరకై తెర ఎదుట 7 సార్లు ఆ బంగారు బలిపీఠమునకు 4 కొమ్ములకు రక్తం పూసి ఆడ 20వ వచనం, ప్రీస్ట్ షల్ మేక్ అటోన్మెంట్ ఫర్ దెమ్ అని రాయాలి. యాజకుడు ఏం చేయాలంటే అతని కొరకు, వారి కొరకు ప్రాయశ్చిత్తార్థ కార్యమును చేయాలి. తప్పు జరిగింది కాబట్టి ప్రాయశ్చిత్తం జరగాలి. వ్యక్తిగతంగా అది చెప్పబడలేదు పిల్లలు. వ్యక్తిగతంగా నేను తప్పు చేస్తే యాజకుడైన ఆత్మ అయితే ప్రాయశ్చిత్త కార్యముల గురించి మాట్లాడడం లేదు. 3వ భాగంగా 22వ వచనంలో ఒక ప్రధానుడు తప్పు చేస్తే, 4వ భాగంగా భూమిపై ఉన్న ఏ మనిషి అంటే ఆ దేశంలో ఉన్న ఏ మనిషి ఆయనను తప్పు చేస్తే అని అందరిని తీసుకొచ్చి క్లబ్ చేసినాడు. ప్రధానుడు తప్పు చేస్తే ఏం చేయాలంట? అతని కొరకై కూడా ఏం చేయాలంటే తీసుకొని ఆ రక్తమును తీసుకొని, ప్రధానుడు తప్పు చేస్తే ఇక్కడ రాయబడింది 25వ వచనంలో, and the priest shall take of the blood of the sin offering with his finger and put it on the horns of the burnt offering. ఇక్కడ వ్యత్యాసం ఉంది. ప్రధానుడు అని రాయబడి, యాజకుడు తప్పు చేస్తే, వ్యక్తులు తప్పు చేస్తే, సమాజంగా తప్పు చేస్తే రక్తం ఎక్కడికి రావాలంట? తెర ఎదుట రావాలా? బంగారు బలిపీఠం మీదకి రావాలంట. ప్రధానుడు తప్పు చేస్తే ఎక్కడ పోతుందంట రక్తం? బయట ఉన్న బలిపీఠం దగ్గరికి పోతుంది. బయట ఉన్న బలిపీఠం ఎలాంటిదంటే రగులుతూ ఉంటుంది అగ్ని చేత, అది ఎప్పటికీ కూడా 24 గంటలు. ప్రధానుడు తప్పు చేస్తే ఆ రక్తం ఎక్కడెక్కాలంట? మండుచున్న బలిపీఠపు కొమ్ములకు రాయబడి, లోపల రానికి లేదు. అది ఇక అన్నీ తెలిసి అన్నీ ఎరిగి భక్తి జీవితంలో దేవునితో పోరాటం చేసి ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి చేరుతాడు కదా, అట్టివాడు తప్పు చేస్తే ఎక్కడికి పోవాలన్నా? బయటికి పోవాలన్న. లోపల లేదు. ఇక లోపల ఎవరికంట? ఎవరైనా నీలాంటోడు నాలాంటోడు యాజకుడు ఎవరైనా అలాగూ తప్పు చేస్తే, ఎవరైనా సమాజంగా తప్పు చేస్తే, కానీ ప్రధానుడు తప్పు చేస్తే మోషే ఏమన్నాడు? పోయి మాట్లాడు స్వామి, నీళ్ళు వస్తాయంటే పోయి కొట్టినాడు 2వసారి కదా. అహరోన్ ఏమన్నాడు?
నీతోనే దేవుడు మాట్లాడినా అంటే దేవుడు వెంటనే మొత్తినాడు, మిరియాము మీద వెంటనే మొత్తినాడు. వీళ్ళు ముగ్గురు చాలా గొప్ప పర్సనాలిటీస్ పిల్లలు. ధర్మశాస్త్రంలో ముగ్గురు ఎవరు అంటే మిరియాము, అహరోను, మోషే. ఈ ముగ్గురు ప్రధానులు పిల్లలు. దే ఆర్ కాల్డ్ ప్రిన్స్ ఆఫ్ ఇస్రాయేల్ పిల్లలు. కానీ దేవుడు వీళ్ళని ఒప్పుకోలేదు. మిరియామును కుష్ఠరోగంతో మొత్తినాడు, అహరోనును కొండపై చంపినాడు, మోషేని పర్వతంపై పాతిపెట్టినాడు. ఈ డి నాట్ అలౌ దెమ్ పిల్లలు. బలిపీఠం దగ్గరనే ఆ బలిపీఠం కొమ్ములోకి ఏం రాయాలి? ఇప్పుడు రక్తం. మండుచున్న బలిపీఠం దగ్గరికి యాజకుడు రక్తం తీసుకొని పోయి పుయ్యడము అంటే రీచింగ్ ద ఫైర్ పిల్లలు. ఎంత కఠినమైన క్రియను అక్కడ అంది. వీళ్ళు ఈ రక్తం ప్రధానుడు తప్పు చేస్తే ఆ రక్తం లోపలికి రావడానికి లేదు. ఆ రక్తం ఎక్కడ ఉండాలంట? బయట ఉన్న కొమ్ములో. ఆ బలిపీఠం వేడిమిని తట్టుకోగలిగే శక్తి ఎవరి దగ్గర ఉంటుంది? మండుతుంటుంది, అది అగ్ని ఎర్రగా కాలుతూ ఉంటుంది. దాని కొమ్ముల మీద ప్రాయశ్చిత్తం జరగాలి. ఎంత వేడిమి ఉన్నా కూడా యేసు ప్రభు నీ యొక్క బలహీనతను క్షమించగలడు. ఎంత గొప్పవాడివైన ఆత్మీయంగా యేసు ప్రభు దగ్గరికి వస్తే ద హీట్ ఆఫ్ గాడ్ విల్ బ్రింగ్ పీస్ విత్ యూ. 4వ భాగంగా ఎవరున్నారు అంటే 27వ వచనంలో, ఇఫ్ ఎనీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద ల్యాండ్ అన్నాడు. ఇశ్రాయేల్ దేశంలో అనగా క్రైస్తవ సమాజంలో ఎవడైనా తప్పు చేస్తే అతడు కూడా ఎక్కడికి పోవాలంట? ప్రీషల్. అతడు కూడా బలిపీఠం దగ్గరికి బయటనే పోవాలా. అతడు కూడా బయటనే అర్పించబడదు. ఇది యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని నామకార్థ క్రైస్తవ జీవితం జీవిస్తూ ఉంటారు చాలామంది. ఎట్లాగంట? వస్తాడు, రొట్టె తీసుకుంటాడు, రసం తీసుకుంటాడు, మరలా బయటికి పోయిన తర్వాత తనకి ఇష్టం వచ్చిన జీవితమును జీవిస్తూ ఉంటాడు. అతడు కూడా ఎక్కడికి పోవాలంట? బయటికే పోవాలి. బయటనే ఆ బలిపీఠం దగ్గర ఆ రక్తము పుయ్యబడాలి. మంచిగా చదవండి. నేను ఇదంతా కూడా జాగ్రత్తగా పరిశీలన చేసి మాట్లాడుతున్నాను. కానీ దేవుడు ఇచ్చిన భాగ్యం ఏమంట? యాజకునికి ఇచ్చినాడు టు కమ్ ఇన్సైడ్. ఎంత గొప్ప భాగ్యమో యేసు ప్రభువుని నమ్మినవాడు. లోపలికి వచ్చి ఆ తెర ఎదుట 7 మాలు రక్తం ప్రోక్షించుట. బలిపీఠం లోపల ఉన్న బలిపీఠం కొమ్ముల మీద, సువాసన వచ్చే బలిపీఠం మీద నీ కొరకై రక్తం పూయబడు. దేవుని ఎదుట కాల్చ. బయట ఆయన అంత భయంకరమైన పరిస్థితి వచ్చిందా నీకు? ఆలోచించి నీ భక్తి జీవితం ఎలాగుందో. బయట నీ రక్తం పూయబడాలన్నా లోపలికి రావాలన్నా? బయట నీ రక్తం పూయబడుతుంది అంటే there is a grievous sin in your life. లోపలికి వచ్చి యాజకుడు నీ కొరకై ఆ బంగారు బలిపీఠం పైన రక్తము పూస్తామంటే ఆ సువాసన కలిగిన ఆ బలిపీఠం నుంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది. అబ్బా, అదిగో ఫలాని వ్యక్తి యొక్క కొరకై ఈ బలి అర్పించబడింది, అదిగో హౌ ఫ్రాగ్నెంట్ ఇస్ ద స్మెల్. బయట రాదు పిల్లలు, నీ సువాసన తప్ప, మంట తప్ప ఏమీ నీకు వినపడదు. లోపలికి వచ్చేసరికి ఆ బంగారు బలిపీఠం నుండి సాంబ్రాణి వాసన వస్తూ ఉంటుంది. ఎక్కడున్నావు నువ్వు? వేరాజు సమాధాన బలిని భుజించిన ఆదివారం అందరం కలిసి సమాధానంగా రొట్టె రసంలో పాల్గొన్నాం, బాగుంది. ఆ తర్వాత పాపపు జీవితంలో జీవిస్తున్నావేమో, దేవునితో నీ సంభాషణ తెగిపోయిందేమో, దేవునితో నీకు ప్రార్థన లేదేమో. థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ పిల్లలు. ఇవన్నిట్లో కూడా దేవుడు ఈ బలిలో ఏం కూడుకున్నాడంటే, నువ్వు తీసుకొచ్చి అర్పించిన ఆ బలిలో నుంచి నాకు క్రొవ్వినది తీసుకొని రా, క్రొవ్వినది నాకు కావాలా. నువ్వు తప్పు చేసినా కూడా దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, నువ్వు తీసుకొచ్చే దాంట్లో నేను ఆయన కొవ్వును చూడాలని ఇష్టపడతాను. నీ ద్వారా పొరపాటు జరిగినా కూడా దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, కమ్ నా దగ్గరికి రా. అందుకే పౌలు ఈ మాట మాట్లాడతాడు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో. హి సేస్ కమ్, డోంట్ వెయిట్. నేను తప్పు జరిగిందని ఆగిపోకు, తప్పు జరిగిందని దేవునికి దూరంగా వెళ్ళకు. కమ్, గాడ్ వాంట్స్ యూ టు బీ విత్ హిమ్. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఇదిగో ఈ మాట చెప్పినాడు. 28వ వచనం చదవండి. 1 Corinthians 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి తిని, అలాగు చేసి ఆగుమని చెప్తలేడు, అలాగు చేసి తిని త్రాగమంటావు. మళ్ళీ ఎడికి తీసుకొస్తున్నాడు? సమాధానంతో కూడిన బలి దగ్గర.
నీ జీవితంలో పొరపాటు చేసిన ప్రతి ఒక్కడు తన్ను తాను నేను కూడా పరీక్షించుకోవాలా, మీరు కూడా పరీక్షించుకోవాలి. నేను దేవుని యాజకుడిని అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము పొరపాటు చేస్తామా, దేవుని సేవకులం, మేము అబద్ధాలను మాట్లాడతామా అంటే మా మాటలు తప్ప, మేము చెప్పే నిలబడి వాక్యం చెప్పేవన్నీ భూతకాల అని మాట్లాడి చాలామంది ఉంటారు ప్రియులారా. నో 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 ఎలాగూ చేసి అంట నిన్ను నీవు పరీక్షించుకొని ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. అక్కడ పౌలు తన్నును కూడా కలుపుకున్నాడు పిల్లలు. మీరు ఒకరినొకరు బట్ లెట్ అ మ్యాన్ అని అన్నాడు. బట్ లెట్ అ మ్యాన్ అంటే ఎవరు? అందరూ వచ్చేసినారు. అందరు ఆయన వేరేలోకి చెప్తున్నాడంటే కాదు, పౌలు వేరేలోకి చెప్పలే పత్రికల్లో, ఆయన తనను కూడా కలుపుకొని లెట్ అ మ్యాన్ ప్రూవ్ అక్కడ పరీక్షించుకో అని అంటున్నాడు. ప్రూవింగ్ అంటే ఏంటంటే నిన్ను నువ్వు రుజువు చేసుకోయా, నువ్వు తప్పు చేయలేదు. ఎవరి దగ్గర? దేవుని ఎదుట. ఎట్లాగూ చేసుకోవాలా? 7 మార్లు తెర ఎదుటకు వచ్చి రక్తమును ప్రోక్షించు, నీ సంభాషణ రెక్టిఫై అవుతుంది. రెండోది ఏం జరుగుతుందంట? బలిపీఠం దగ్గరికి రా, నీ ప్రార్థన రెక్టిఫై. మళ్ళీ ఎక్కడికి రావాలంట? వచ్చి బలిని భుజించు, తింటే ఏమవుతుందంట? ప్రభు వచ్చు పర్యంతం వరకు ఇలాగూ చేయండి. ఈ ఆదివారం నేను తప్పు చేసిన నేను రాను, ఈ ఆదివారం నేను ఆయన తిట్టిన ఆయన కొట్టినా కాదు, వెంటనే సరి చేసుకోలేదు. అలాంటి పొరపాటు జరగకుండా, అలాంటి తప్పు మరలా జరగకుండా ప్రభు దగ్గర నీ సంభాషణ సరి చేసుకో. దేవుడు నీతో మాట్లాడకపోతే నీ అంత దరిద్రుడు దౌర్భాగ్యుడు భూలోకంలో లేడు. లోకస్తులను పక్కకు పెట్టండి పిల్ల. యేసు ప్రభువే అన్నాడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచి. హీ డిడ్ నాట్ బేర్ దట్ పిల్ల. ఆయన ఎడబాటును అస్సలు హీ డిడ్ నాట్ టేక్ ఇట్ పిల్ల. అంత దేవుడు ఆయనను శిలువపై వదిలిపెట్టినా కూడా, తండ్రి మీరేమి చేయించున్నారో, ఆయన సంభాషణ మర్చిపోలేదు ప్రియులారా. ఆయన ప్రార్థన మర్చిపోలేదు. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన పరిశుద్ధుడు. ఎవరి కొరకు శిలువ మీదకి ఎక్కినా అంటే మన కొరకు ఎక్కినాడు. అక్కడికి ఎక్కిన తర్వాత దేవుడు ఆయన చేయి విడిచినాడు కనుక యేసు ప్రభు అంటున్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయించున్నాడు. తండ్రి మీరేమి చేయించున్నారో వీరు ఎరగరు అని అన్నాడు. నేడు నీవు నాతో కూడా వాట్ ఆ వర్డ్ ప్రియులారా. సంభాషణ మానలే, ప్రార్థన మానలే. యేసు ప్రభు శిలువపై ఆయన నీ కొరకై నా కొరకై పాపంగా మార్చబడినా కూడా ఆయన సంభాషణ మారలే, ఆయన ప్రార్థన మానలే. సంభాషణ ఏందంట? ఇదిగో వీరిని క్షమించు. ప్రార్థన ఏందంట? నేడు నీవు నాతో కూడా. వాట్ అ కాన్ఫిడెంట్ ప్రేయర్ ప్రియులారా. యేసు ప్రభు దేవునిగా ప్రార్థన చేసినాడు, మూర్ఖంగా అనుకోదు ప్రియులారా. ఒక మనుషునిగా శిలువ పైన ఆయన చేసిన నేడు నీవు నాతో కూడా. కెన్ యూ ప్రే దట్? నీ జీవితంలో అలాంటి ప్రార్థన నీకు రావాలి అని అంటే దేవునితో నీకున్న సంభాషణ, దేవునితో నీకున్న ప్రార్థన జీవితం అంత ఖచ్చితమైన ప్రార్థన తీసుకొని వస్తుంది పిల్లలు. యేసు ప్రభు చివరికి ఏమనంటే అంత సమాప్తమైనది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్ అండ్ హీ వెంట్ టు బీ విత్ గాడ్. దేవునితో ఉండుటకు వెళ్ళినాడు. దేవుడు మరలా ఆయనను లేదు. అదిగో మనందరి నిమిత్తమై సమాధానపు బలిగా ఆయనను స్వీకరించి మనకందరికీ సమాధానం ఇచ్చిన మనం మన జీవితంలో పొరపాటు నాతో జరగదనేవాడు సైతాను సంబంధి. సైతానుడు అందుకే మారు మనసు పొందలే, వాడు పొందడు కూడా. అందుకే యేసు ప్రభు ఏమన్నా అంటే నీ మనసు దేవుని కార్యాల మీద లేవు అని అన్నాడు. నీ మనసు దేవుని కార్యాల మీద లేదు అని అంటే నువ్వు సైతానుకు సంబంధించిన వాడవి. నీ మనసు దేవునికి సంబంధించిన కార్యాల మీద ఉందా? నువ్వు చేయి పెట్టు ఆ బలిపీఠం మీద, ఆ బలి మీద చేయి పెట్టి తగ్గించుకొని, ఇదిగో రక్తము నీ యొక్క రేలు రక్తంలో ముంచి, ఇటుగా ఇట్లా చూపించడం కాదు, ఇట్లా మునిగి అది ఎక్కడికి రావాలంట? దేవుని దగ్గర. ప్రభువా నేను చేసిన తప్పు కాబట్టి నా వేలు రక్తంలో ముంచి అదిగో తెర ఎదుట ప్రోక్షిస్తున్నాను 7 మార్లు. ఒక్కసారి ఏమవుతుంది అంటే, అయ్యా ఇంకా నీకు దీనికంటే గొప్పదే ఏదైనా పని చెప్తే చేస్తావు కదా అయ్యా అని నయమాన్తో తన దాసులు చెప్పినాడు. ఏలీ అన్నాడు 7 మార్లు పోయి యోర్దాను నదిలో మునుగు. ఒక్కసారి మునిగిండు రాలే, 2 సార్లు మునిగితే కాదు, ఇంకెన్నిసార్లు అంటే 7 సార్లు జరగాల్సింది. సంపూర్ణత ప్రియులు, పర్ఫెక్ట్నెస్. 7 మార్లు రా దేవుని దగ్గరికి. ఒక్కసారి అడిగితే దేవుడు నా మాట వింటాడంటే, రాకపోతే ఒక్కసారి రా. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే 7 into 77 into 7 times. ఇప్పుడు ఎట్లా పెరిగిందంటే సంఖ్య
పాత నిబంధనలు 7 మార్లే. ఇప్పుడు ఎట్లా అంట 70 ఇంటూ 7 మార్లు. 70 ఇంటూ 7 మార్లు అంటే 7 7 49. దానికి మరలా 7 కలుపు, మరలా 7 కలుపు, వచ్చే ఫిగర్ కీప్. ఎన్నిసార్లు దేవుని దగ్గరికి రాలి, ప్రభువా ఎన్నిసార్లు నేను క్షమించాలని నా సోదరుని అంటే 70 ఇంటూ 7 మార్లు. పర్ఫెక్ట్నెస్ ఇస్ దేర్ పిల్లల. ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చినా నష్టం లేదు. ఎన్నిసార్లు నిన్ను నీవు పరీక్షించుకుంటే నష్టం లేదు. ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నా ప్రార్థన అంగీకరించు, నన్ను క్షమించయ్యా అని చెప్తే దెర్ ఈస్ నో రాంగ్ పిల్లల. నేను రక్షించబడిన, కడగబడిన, ఇక పరలోకానికి వెళ్ళిపోతా నేను అనుకొని గర్వంగా నీ భక్తి జీవితంలో సాగవు. కమ్ డౌన్ టు గాడ్, మేక్ యువర్ కమ్యూనికేషన్స్ పర్ఫెక్ట్, మేక్ యువర్ ప్రేయర్ పర్ఫెక్ట్. దేవుడితో నీ సంభాషణ, దేవుడితో నీ ప్రార్థన చక్కగా ఉంటే దేవుడు దీవిస్తాడు. ఇది నా రాసుకున్న ప్రసంగం కాదు ప్రియుల, నేను మాట్లాడుతున్నాను కనుక దేవుని సన్నిధిలో మనం మాట్లాడినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, అందరికీ క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. దేవుడి మాటలు మనందరి కొరకే దీవించుకుంటారు.